యోగ వాసిష్టం కథల్లో ఈరోజు రాముల వారు నిన్న చిత్త వ్యాధికి చికిత్సల గురించి వశిష్ఠుల వారు చెప్పగా విని ఆ తర్వాత ఇవాళ ఏమని అడుగుతున్నారంటే వశిష్ఠుల వారిని రాముల వారు, ఓ మునీంద్ర, సర్వప్రవృత్తులకు ముఖ్య హేతువైన ఈ చపల చిత్తాన్ని ఎట్లా బలాత్కారంగా నివారింపగలుగుతాము? మరి అన్నిటికీ ముఖ్య హేతువేది? అన్ని ప్రవృత్తులు అంటే అన్ని లక్షణాలకి, అన్ని భావాలకి చపల చిత్తం చపలం అవటమే, అంటే స్థిరంగా నిలబడకపోవటమే. మరి దాన్ని చాలా బలాత్కారంగానే నివారించగలగాని మామూలుగా సాధ్యం కాదు కదా. కాబట్టి అది ఎంతవరకు సాధ్యమని మళ్ళీ అడిగారనమాట ఆయన. నిన్న స్వసంవేదన ద్వారా దాన్ని జయించాలన్నారు కదా, సంకల్ప త్యాగం చేత జయించాలి అని చెప్పారు కదా, అంతకన్నా ముఖ్యమైన మార్గం ఏమి లేదని చెప్పారు కదా. అయినా మళ్ళీ అయినా అది చాలా కష్టం కదా, ఎంత బలంగా ప్రయత్నిస్తేనే అవుతుంది కదా, అలా అంత బలాత్కారంగా నివారించగలుగుతామా దాన్ని అని అడుగుతున్నారు. వశిష్ఠుల వారు అంటున్నారు, ఓ రామ, అగ్నికి ఉష్ణత్వం లాగా అగ్నికి వేడి ఉంటుంది, వేడి లేకుండా అగ్ని ఉండదు కదా. కాబట్టి అలాగే మనస్సుకి ఏముంటుంది? చంచలత్వం ఉంటుంది. దాని అగ్నికి వేడి ఎలా ధర్మమో మనస్సుకి చంచలత్వం అలాంటి ధర్మం. అయితే అగ్ని నుంచి వేడిని దూరం వేరు చేయలేం, కానీ మనస్సు నుంచి ఆ చంచలత్వాన్ని మనం దూరం చేయొచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఆ చంచలత్వం నశించింది అంటే మనస్సు నశించినట్లే. అసలు చంచలత్వమే మనసు యొక్క లక్షణం. కాబట్టి అట్టి మనోనాశమే తపస్సు. తపస్సు అంటే వేరే ఎక్కడో కూర్చుని ముక్కు మూసుకుని ఏ చెట్టు కిందనో అడవిలో వెళ్ళి చేయటం, అది వేరు. ఇక్కడ మనోనాశమే నిజమైన తపస్సు అనమాట. అక్కడ ఉన్నా కూడా, ఆ చెట్టు కింద ఉన్నా కూడా ఇంటికాడు భార్య ఏం చేస్తుందో, ఇవాడు ఈ టయానికి పాపం వంట వండుతోంది, సరిగా వండిందో లేదో, పిల్లలు సరిగా తిన్నారో లేదో అని ఆ చెట్టు కింద కూర్చుని తపస్సు చేసినా దానివలన అక్కడ కూర్చుని ఆలోచనలు చేసినా ఉపయోగం లేదు. అదే ఇంట్లో ఉండి అట్లా అవన్నీ వాళ్ళు అట్లా జరుగుతూనే ఉంటాయి. మన పని మనం చేసుకుందాం, మన మనస్సుని మనం ఏకాగ్రత చైతన్యంపై లగ్నం చేద్దాం అనుకుంటే ఇంటికాడ ఉన్నది తపస్సే. కాబట్టి తపస్సు అంటే ఏంటి? మనోనాశనమే మోక్ష. అదే మనోనాశనమే మోక్షం అని శాస్త్ర సిద్ధాంతం చెప్తోంది. అది శాస్త్రం చెప్తున్నది. అటువంటి మనోనాశమే తపస్సు అని. ఈ చిత్తం అనే రాక్షసుడు విజృంభించి మిక్కిలి దుఃఖాన్ని కలంగజేస్తున్నాడు. ఇతను సామాన్యుడు కాదు. రాక్షసులకు ఎంత బలం ఉంటుందో భౌతికంగా, అలాగే ఈ చిత్తానికి కూడా అంత బలం ఉంది. అంటే సంకల్పాల పట్ల, సంకల్పాల నుంచి బయటకు అంత తొందరగా మన ప్రయత్నం ఉన్నా బయటపడినవదు. ఏం పర్వాలేదు ఇవాళకి, కానీ రేపు చూద్దాంలే అంటుంది. ఇవాళకి నా మనసు నాటిను, రేపు నుంచి చూసుకుంది, కానీ రేపు నేను కాస్త నీకు అనుకూలంగా ఉంటానులే అంటుంది కూడా ఒక్కోసారి మనస్సు. కాబట్టి చిత్తం అనే రాక్షసుడు విజృంభిస్తే చాలా దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటాడు. అందుకనే కదా మనం ఇన్ని దుఃఖాల పాలవుతున్నది. మనకి అనుకున్నది తీరకపోతే ఉంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసేనో మహాపాపం విద్యేన మహావీరణ అని చెప్పుకోండి. కామం అది వచ్చింది, కోరిక కలిగింది అనుకోండి, అది తీరలేదనుకోండి, క్రోధం వస్తుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. దేనికి? రజోగుణం వల్ల. రజోగుణం అంటే కోరికలు పుట్టే, నాకు అది కావాలి, ఇది కావాలి, నేను అంత పేరు సంపాదించాలి, ఇంత పేరు సంపాదించాలి, అందరికన్నా బాగుండాలి. కాబట్టి కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో పెద్ద నాశనానికి దారిస్తుంది. మహాశనో మహాపాపానికి దారితీస్తుంది. విద్యేన మిహ వైరిణం. ఇది నాయనా తెలుసుకో, ఇది ఎంత శత్రువో నీకు. విద్యేన మిహ వైరిణం, పెద్ద శత్రువు ఇది అని. అంటే కామమే పెద్ద శత్రువు. ఆ కామానికి ఎక్కడ మొదలవుతుంది? ఆ కామం అంటే మనస్సులోనే. అది కాబట్టి చిత్తం అనే రాక్షసుడు విజృంభించి మిక్కిలి దుఃఖాన్ని కలుగు చేస్తున్నాడు. అవి తిరగపోతే దుఃఖాన్ని కలుగు, తీరితే అహంకారాన్ని కలుగజేస్తున్నాడు. కనుక అనంతమైన మోక్షఫలాన్ని అనుభవించడం కోసం నీవు ఈ మనసును ప్రయత్నపూర్వకంగా నశింపచేయాలి. ఏదో ఊరికినా అనుకుంటే కదా, దాని అంతగా ఏం పోదు అక్కడ. నువ్వు రోజు సాధన చేసావు అనుకోండి, 3 లేవాలి పొద్దున్నే అని లేస్తావు. ఎంత సాధన చేస్తానో వస్తుంది. అందుకే కనీసం 40 రోజులు ఒక మండల పాటు ఏదైనా ఒక అలవాటుని మనం చేసుకుంటే గట్టి, ఏది ప్రయత్నపూర్వకంగా
ఆ 41వ రోజు నుంచి నీకు అప్రయత్నంగా అది అలవాటు అయిపోతుంది. అంటే శరీరం అప్పటికి సర్దుకుని వీడు వదిలిచేటట్టు లేడురా బాబు, మన్నయ్య పొద్దున్నే లెగమంటున్నాడు వీడు, లేకపోతే ఊరుకోడు కాబట్టి 3ంటికి లేగుద్దామని అప్పుడు మనసు కూడా సిద్ధమవుతుంది అనమాట. అలాగే ఏ కోరిక అయినా సరే, అలా మంచి కోరికలు, అలాగే నిస్సంకల్పానికి కూడా అంతే. ఒరే నేను రోజు ఆలోచిస్తుంటే వీడు వింటలేదు, ఒక్క ఆలోచన కూడా బలవంతంగా ఆపేస్తున్నాడు, అసలు ఆలోచించకుండా పోతే పోతారు, ఎందుకు ఇంత శ్రమ పట్టమని మనసు ఎప్పుడు అనుకుని అదే ఊరుకుంటుంది అనమాట. అలా సాధన చేయాల్సిందే. కాబట్టి కనుక అనంతమైన మోక్షఫలాన్ని అనుభవించడం కోసం నీవు ఈ మనస్సును ప్రయత్నపూర్వకంగా నశింపచేయాలి. ప్రయత్నం చేయాల్సిందే, ఊరికినది ఏమి ఆషామాషిగా అవ్వదు. ఏదో మనకి ఇంటికాడ చిన్నపిల్లలకి కూర్చుంటే అన్నం వచ్చేస్తుంది, తల్లిదండ్రులు వండి పెడతారు కాబట్టి అన్నీ చూస్తారు కాబట్టి అన్ని బాగోగులు వాళ్ళే చూస్తారు కాబట్టి మన పెద్ద ఏదో ఆ తర్వాత ఒరేయ్ నీ పని నువ్వు చూసుకోరా అంటారు. అట్లాగే పక్షులైనా అంతే, అవి చిన్నగా ఉన్నప్పుడు కూరతాయి నోట్లో తీసుకొచ్చి తల్లులు పిల్లలకి, తల్లి పక్షి పిల్ల పక్షికి, ఆ తర్వాత రెక్కలు వచ్చి ఎగరటం మొదలెట్టిన తర్వాత అయ్యే తోలేస్తాయి తల్లి పక్షులు, వెళ్ళి నీ ఆహారాన్ని నువ్వు సంపాదించుకొని. అట్లాగే మనం ప్రయత్నం చేయాల్సిందే. అట్లా ప్రయత్నం చేయకుండా ఇది అవ్వదు. ఆత్మవిచారం చేతనే ఇది సాధించవచ్చు. ఆత్మవిచారం అంటే ఈ ఆత్మ అంటే ఇది ఇందాకే చెప్పుకున్నాం, స్వసంవేదన అంటే తనని గురించి తాను తెలుసుకోవడం అని నేను చెప్పుకున్నాం కదా, అది అన్నమాట. ఓ రామా, అసత్తుకి సత్తుకి, అలాగే జడానికి చైతన్యానికి, ఈ రెండిటికి మధ్య కల రూపమే మనస్సు అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు మనం ఇంకోటి కూడా చెప్పుకున్నాం, చైతన్యం అంటే ఏమిటి అని. అసలు చైతన్యం అంటే ఆత్మ పదార్థం అనుకుంటున్నాం కదా. ఆత్మ అంటే ఏమిటంటే 2 సంకల్పాల మధ్య విరామమే. ఒక సంకల్పానికి మధ్యలో ఉంటుంది, శూన్యం ఉంటుంది. అట మనస్సుని శూన్యం చేయమనేగా చెప్పేది. ఆ సంకల్పానికి ఇంకో సంకల్పానికి మధ్య శూన్యం ఉంటుంది, కానీ అది సహజంగా జరిగేది. అంతే మన ప్రయత్నపూర్వకంగా అసలు సంకల్పం, అటు సంకల్పం ఉండకూడదు, ఇటు సంకల్పం ఉండకూడదు. 2 సంకల్పాలు ఉంటాయి కదా మధ్యలో ఉండే శూన్యాల్లో, ఆ స్వరూపం ఎప్పుడూ నిలబడిపోవాలన్నమాట మళ్ళీ. కాబట్టి సత్తుకి అసత్తుకి, అలాగే జడానికి చైతన్యానికి, అలాగే ఈ రెండింటి మధ్య కల రూపమే మనస్సు అని చెప్పబడుతుంది ఇక్కడ. ఆ మనస్సు అటు జడ చైతన్యాల రెండింటి నుంచి రెండు వైపులకు వెళ్తుందన్నమాట. అంటే జడత్వాన్ని దృఢంగా అభ్యసించింది అనుకోండి, జడత్వాన్నే పొందుతుంది. అలాగే చైతన్యాన్ని భావించింది అనుకోండి, చైతన్యంతో ఏకమైపోతుంది. అంటే 2 లక్షణాలు దానికి ఉన్నాయన్నమాట. కాబట్టి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. చిత్తాన్ని చిత్తంతో జయించి దుఃఖరహితం అవ్వాలి. దుఃఖరహితమై ఆత్మపదాన్ని ఆశ్రయించాలి. సందేహరహితుడవై ఉండు, అంతే, ఇంకేం అక్కర్లేదు. అలా ఏంటి? చిత్తాన్ని చిత్తంతో జయించి దుఃఖరహితమైన ఆత్మపదాన్ని ఆశ్రయించి నిస్సందేహితుడవై ఉండు అని. ఓ రాఘవ, నీ మనసే జయించగలదు. రాజుని జయించడానికి మరొక రాజే కాక సామాన్యుడు సమర్థుడు అవుతాడా? అవడు కదా. రాజుని జయించాలంటే ఇంకో రాజు ఉండాలి. అటే మనసును జయించాలంటే మనసే, ఇంకా రెండో మార్గమే లేదు. వేరే ఆలోచనలు వేరే బయటని తీసుకొచ్చినా కుదరదు, ఇంకా ఏది కుదరదు. మనసు అందుకనే ఆత్మ సంయమంలో ఆత్మయ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అని. నీ మనస్సే నీకు శత్రువు, నీ మనస్సే నీకు మిత్రువు. నీవు మంచి మార్గంలో వెళ్తే అది నీకు మిత్రుడుగా ఉంటుంది, చెడ్డ మార్గంలో వెళ్తే నీకే అదే శత్రువు అవుతుంది. కాబట్టి రాజుని జయించాలంటే రాజే ఎలా అవసరమవుతాడో, మనస్సును జయించాలంటే ఆ మనస్సునే ఉపయోగించాలి అని. కాబట్టి మొట్టమొదటిగా ఏం చేయాలి? భోగవాసనని వదిలేయాలి. తరువాత భేదవాసనని తొలగించాలి. భోగవాసన అంటే అన్నీ కావాలంటుంది కదా మనసు, కాబట్టి అలాంటి కోరికలను వదిలేయాలి. మరి భేదవాసన అంటే ఆడు వేరు నేను వేరు, ఆడికంటేనే గొప్ప, ఆ ప్రాంతం కంటే నా ప్రాంతం గొప్ప, ఆ కులం కంటే నా కులం గొప్ప, అలాగే ఆ దేహం కంటే నా దేహం గొప్ప, ఆడి రంగు కంటే నా రంగు గొప్ప, ఇవన్నీ ఉంటాయి కదా. ఇది భేదవాసన. ఈ భేదవాసన కూడా తొలగాలి. ఆ పిమ్మట చిత్తాన్ని విషయాలని కూడా వదిలేయాలి. చిత్తాన్ని విషయాలని కూడా వదిలేసేయాలి. వికల్పరహితుడవై సుఖంగా ఉండాలి. ఇన్ని చేస్తే కానీ భోగవాసన వదిలేయాలి, భేదవాసన వదిలేయాలి, చిత్తాన్ని వదిలేయాలి. అసలు అంటే చిత్తాన్ని సంకల్పాన్ని వదిలేయాలి. భోగవాసన వద్దు, భేదవాసన వద్దు, సంకల్పం వద్దు అనమాట. విషయాలన్నిటినీ వదిలేసేయాలి.
వికల్పరహితుడవై సుఖంగా ఉండు అని రాముల వారికి ఇంతగా బోధించి చెప్పాడు. ఇంకేం చెప్తున్నారు? చిత్తం ద్వారా సాక్షి ఏ ఏ అనుభవాలను పొందుతుంటుందో ఆ అనుభవాలు లేకుండా ఉండటమే మనోనాశనం. ఇంకో చక్కగా చెప్పాడు ఇక్కడ. ఒక అనుభవం వచ్చిందనుకోండి, ఆ అనుభవం వలన మనకేమవుతుంది? అటు దుఃఖమో ఇటు ఆనందమో లేకపోతే తటస్థ స్థితితో ఏదో ఉంటుంది కదా, అలాంటి స్థితులు కూడా ఉండకూడదన్నమాట. ఆ అనుభవాలు అట్లాంటి అనుభవం రాకూడదు. మన సాక్షి ఏవి అంటే చూసిన సాక్షి, మన సాక్షిభూతులుగా సినిమాలు చూస్తుంటాం అంతా. అందులో ఏ సంఘటన వచ్చినా, ఏ నవరసాల్లో ఏ రసం వస్తే ఆ రసానికి మనం కొన్ని రసాలు కొంతమంది కొన్ని రకాలుగా స్పందిస్తారు కదా, అలాంటిది. అంటే సాక్షిభూతులు మనం సాక్షిగా ఉండి వాటిని చూసి ఆ అనుభవాలను పొందుతూ ఉన్నాం. ఆ అనుభవాలు లేకుండా ఉండాలన్నమాట. అంటే ఏ స్థితిలో ఉండాలి? స్థిరం చిత్తంతో ఉండాలన్నమాట. దుఃఖాలకి సుఖాలు మానవులకి శీతోష్ణ సుఖ దుఃఖాలకి లొంగగా వద్దని చెబుతాడు కదా, సమస్థితిలో ఉండమని. అలా సమస్థితిలో ఉంచాలి మనసుని. విషయానుభవ రాహిత్యమే నిర్వాణం. విషయాల యొక్క అనుభవ రాహిత్యం అంటే విషయాలు జరుగుతూ ఉంటాయి. మనం వద్దనుకున్నా, మనం కూర్చున్నా, ఇక్కడ విషయాలు జరుగుతుంటాయి. ఆ విషయాలకి స్పందించకుండా ఉండటం, అనుభవాన్ని పొందకుండా, అనుభవాన్ని పొందకుండా ఉండటం, అది నిర్వాణము అంటారు. అన్నీ జరుగుతుంటాయి విషయాలు, కానీ మనం మామూలుగా ఏమీ పట్టనట్టు ఉన్నాడు అంటారు చూసారా, అలా ఉండాలి. పట్టింది అనుకోండి, అది ఆ విషయం పట్టింది అనుకోండి, ఆ విషయానికి సంబంధించి దుఃఖమో లేకపోతే సుఖమో కలుగుతుంది, లేకపోతే ఆనందమో లేకపోతే ఏడుపో వస్తుంది. అట్లా కాకుండా ఆ విషయం పట్టకుండా ఉండాలి అన్నమాట. విషయాలు చేస్తూ దానికి సమస్థితిలో ఉండాలి, ద్వంద్వాతీత స్థితిలో ఉండాలి. కాబట్టి విషయానుభవమే దుఃఖం అసలు వాస్తవం, అంతే కదా. కాబట్టి విషయానుభవ రాహిత్యం ఉండాలి. కాబట్టి అట్టి ప్రయత్నాన్ని నిత్యము అనుభవిస్తూ ఉండాలి, అభ్యసిస్తూ ఉండాలి. ప్రతిరోజు అభ్యసిస్తాను. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము సత్సంగంలో, ఈ కాసేపు అన్నీ మర్చిపోవచ్చు మనం. తర్వాత ఇక్కడి నుంచి లేవగానే ఆ సీరియల్ ఏమైందో, ఈ సీరియల్ ఏమైందో, లేకపోతే కబడ్డీ ఏమైందో, లేకపోతే రాజకీయాలు ఏమైనా ఎవరి స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తూ ఆ టీవీలు చూస్తాం సహజంగా. అవి చూసినప్పుడు కూడా మళ్ళీ అక్కడ కూడా ప్రహ్లాదుడిలాగా ప్రతి సంఘటనలోనూ పరమాత్మను చూడగలిగితే అప్పుడు నెమ్మదిగా ఆ సాధనలో సఫలం పొందినట్టే మనం. కాబట్టి అట్టి ప్రయత్నాన్ని విషయానుభవ రాహిత్య ప్రయత్నాన్ని ఎప్పుడు చేయాలి? అది చేస్తే అదే నిర్వాణము అన్నాడు. ఆ ప్రయత్నాన్ని నిత్యము కొనసాగిస్తూ ఉండాలి అని చెప్పాడు. అంతవరకు మళ్ళీ ఇంకొక సందేశం వచ్చింది. ఈ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కదా, అలాగా సందేశం ఏంటంటే, ఓ మునీంద్ర, అవిద్య చేత కలిగింది కదా ఇదంతా, అందుకని ఇది ఎట్లా నశిస్తుంది? అవిద్య అట్టగా దట్టంగా ఉన్నదైనటువంటి అంధకారం ఇది. అవిద్య చేత అంధకారంలో ఉన్నాం కాబట్టి ఇది ఎలా నశిస్తుందని మళ్ళీ అడిగాడు. దానికి సమాధానం రేపు తెలుసుకుందాం. స్వస్తి.